మంచి కంపెనీలో ఐటీ ఉద్యోగం, 1,50,000కు పైగా జీతం. కానీ అతనికి అవేవి సంతృప్తినివ్వలేదు. ఒకరోజు కలేబాలకు తరలి వెళ్తున్న ఆవును చూసి చలించిపోయాడు. ఆ సమయంలో ఆ ఆవును రక్షించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 40 ఆవులను రక్షించి గోశాలను ఏర్పాటు చేశాడు. ఇక్కడే వేదపారాయణం చేస్తూ గోసేవలో నిత్యం నిమగ్నమయ్యాడు. అసలు ఈ గోశాల ఎక్కడుంది, అతని స్టోరీ ఏంటో చూద్దాం. గోమాతను ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని హిందువులు భావిస్తారు. ఆవు ప్రతి అణువులోనూ దేవతామూర్తులు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలకు పూజలు చేసినంత పుణ్యఫలం కలుగుతుందని భక్తుల విశ్వాసం. గోవుకు నమస్కరించి ప్రదక్షిణ చేస్తే భూమండలమంతా ప్రదక్షిణ చేసినంత ఫలం కలుగుతుందని నమ్మకం. ఇంతటి విశిష్టత కలిగిన గోవులను కళేబరాలకు పంపడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి అనేక స్వచ్ఛంద సంస్థలు. అయినా ఏదో రకంగా నిత్యం గోహత్యలు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా దేశవాళీ గోవులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరుకు చెందిన అరుణ్ శాస్త్రి చేస్తున్న ప్రయత్నం అందర్నీ ఆలోచింపచేస్తోంది. మన దేశంలో పాడి పంటలకు విడదీయలేని అనుబంధం ఉంది. పూర్వం వ్యవసాయ పనులకు ఇంట్లో ఉన్న పశువులని ఉపయోగించేవారు. అంతేకాదు వాటి ద్వారా వచ్చే పాల ద్వారా ఆదాయాన్ని పొందేవారు. ఇలా పాడి పంటల రెండిటి అనుసంధానంతోని రైతులు లాభసాటి వ్యవసాయం చేసేవారు. గోవులను ఇంట్లోనే కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ వాటిని పేర్లు పెట్టి పిలిచేవారు. రైతులతో పాటు సమానంగా పొలాల్లో పశువులు కష్టపడేవి. పొలం దున్నడం నుంచి వచ్చిన పంటను తీసుకెళ్లే వరకు పశువులు రైతులకు ఎంతో సహాయంగా ఉండేవి. ఆరోగ్యకర పాలను ఇవ్వటం వలన వాటిని ఇంటి అవసరాలకు పోను అమ్మగా ఆదాయమూ వచ్చేది. ఇలా వ్యవసాయం చేసే ప్రతి కుటుంబాల్లోనూ గోవులు కూడా భాగమైపోయేవి. పండుగల సమయాల్లో గోవులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసే సంప్రదాయం కూడా ఉంటుంది. పూర్వం దేశవాళీ గోవులే ఉండేవి. ప్రాంతాల వారీగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన దేశవాళీ ఆవులు ఉండేవి. కాలం మార్పుతో పాటు అధిక పాల ఉత్పత్తి కోసం ఆవుల్లో కూడా అనేక రకాల జాతులు వచ్చేశాయి. ఎంతో విశిష్టత గల దేశీ గోవులు అంతరించిపోతున్నాయి. ఇలా అంతరించిపోతున్న గోవులను రక్షించేందుకు బెంగళూరులో అద్వైత గోశాలను ఏర్పాటు చేశారు. అంతరించిపోయే దేశవాళీ గోవులను రక్షించేందుకు కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్ దగ్గరున్న బంగారుపేటలో అద్వైత గోశాలను అరుణ్ శాస్త్రి అనే వ్యక్తి ఏర్పాటు చేశారు. ఓ ప్రముఖ కంపెనీలో 5 అంకెల జీతంతో హైఫై లైఫ్ ఉండేది. అయితే ఓసారి కంచిమఠం వెళ్లిన అరుణ్ శాస్త్రి రాత్రి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ ఎదురైన కొన్ని సంఘటనలు చూసి గోవులను రక్షించే బాధ్యతను తీసుకున్నారు. ఆ తర్వాత తన కళ్లెదుటే గోవులను కళేబరాలుగా పంపడాన్ని చూసి చలించిపోయిన అరుణ్ శాస్త్రి వాటిని రక్షించారు. అలా 40 గోవులను రక్షించి అద్వైత పేరుతో గోశాలను ఏర్పాటు చేశారు. తన ఉద్యోగాన్ని సైతం వదిలేసి గోసేవలోనే తరిస్తున్నారు. ఈ గోశాల ఏర్పాటు చేసిన అరుణ్ శర్మ గారు మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ గోశాల ఏర్పాటు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మంచి ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగంలో కూడా ఐటీ ఉద్యోగంలో మంచి స్థానంలోనూ మంచి జీతం వస్తుంది. అయితే సడన్ గా అది మానుకొని ఈ గోశాల ఏర్పాటు చేయడం, గోసేవ వైపు ఎందుకు రావాలనిపించింది? శ్రీ గురుభ్యో నమః. ఈ గోశాల అనే కాన్సెప్ట్ నాకు నా దాకా తెచ్చింది శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు, కంచికామకోట పీఠాధిపతులు. స్వామివారు ఏంటంటే ఒక్కసారి నేను అనుకోకుండా కంచిమఠంలో ఉండాల్సి వచ్చింది. అంటే నాకు ట్రైన్ మిస్ అవడం వల్ల అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఉండిపోయిన రోజు అనుకోకుండా స్వామివారు అంటే ఇప్పుడున్న శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు నాకు అక్కడే బస ఏర్పాటు చేశారు. స్వామివారి అంటే మన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి అధిష్టానం ఎదురుగా నాకు ఒక బస ఏర్పాటు చేశారు ఉండమని. అక్కడ సూచించేసరికి పొద్దున్న
హార్డ్లీ ఏదో పడుకున్నానంతే. అక్కడ పొద్దున్న లేచేసరికి ఇద్దరు స్వాముల వారి అంటే జయేంద్ర సరస్వతి స్వామి వారి అలాగే పరమాచార్య స్వామి వారి విశ్వరూప దర్శనం అయింది. సో దాంతోపాటు ఆ రోజే అక్కడ స్వామివారు గోపూజ చేస్తున్నారు. అనుకోకుండా ఏదో ఒక ఆవు బాగా కదులుతూ ఉండింది. చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో నేను కొద్దిగా యంగ్గా ఉండడం వల్ల అని నేను అనుకున్నాను. కానీ స్వామివారు పిక్ చేశారని తర్వాత నాకు అర్థమైంది. ఎందుకంటే స్వామివారు రమ్మని నన్ను అక్కడ ఉద్దేశించి ఆ ఆవుని పట్టుకోమని చెప్పి పట్టుకున్న తర్వాత స్వామివారు గోపూజ అన్నది చేశారు. ఇది అయిన తర్వాత అనుకోకుండా ఇక్కడ ఈ విలేజ్కు అంటే మా సొంత ఊరిది. సో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఒక ఆవు కబేలాకి వెళ్తుందని తెలిసి దాన్ని సేవ్ చేయడం వల్ల అలాగే స్టార్ట్ అయింది. సో అప్పుడు ఎప్పుడైతే ఒక్క ఆవుతో స్టార్ట్ చేసిన ఈ యొక్క గోశాల ఇప్పుడు 40 ఆవులు ఉన్నాయి ఈ గోశాలలో. ఇదంతా స్వామివారి యొక్క లీలనో లేదంటే స్వామివారి యొక్క ఆజ్ఞ అనుకునో మేము చేస్తున్నాము. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి మన దేశవాళీ ఆవులు అంటే నేటివ్ బ్రీడ్స్ అని మనం ఏం పిలుస్తున్నామో ఆ దేశవాళీ ఆవుల యొక్క రక్షణ, అలాగే వేద సంరక్షణ, ఇవి రెండు జరుగుతున్నాయి మన గోశాలలో. ఒక దేశవాళీ ఆవు మనకి ఎట్లా ఉపయోగపడుతుందంటే, మనకున్న టెంపరేచర్స్ని కానీ మనకున్న ఆరోగ్యరీత్యా వస్తున్న భేదాలని కానీ వీటన్నిటిని కూడా అవి కనిపెట్టగలదు ఒకటి. రెండోది వచ్చేసి ఆవుకు మెయిన్గా మన యొక్క ఫీలింగ్స్ కానీ అవి అర్థం చేసుకోగలదు. సో అవి కూడా చాలా ఫీల్ అవుతాయి. మీరు చూస్తే కనుక ఇక్కడ మాకున్న 2-3 ఆవులు అయితే అంటే మాకు ముందుటి నుంచి వస్తున్న ఆచారం ఏంటంటే వాటికి రోజు ఏదో దాణా ఇవ్వడము, ఇవన్నీ నేనే స్వయంగా చేస్తుండడంతో అవేమవుతున్నాయి, నేను ఎప్పుడైతే ఒక 2 రోజులు లేవో అవి చాలా ఏడుస్తూ కనిపిస్తాయి. సో ఇంత మనకు రిలేషన్ ఉండడం అంటే ఒక ఆవుతో మాత్రమే సాధ్యం. ఆవును మాత్రం అంటే మిగతా వాటిని మనం ప్రాణులు అని పిలుస్తున్నాము, కానీ ఆవుని ప్రాణి అనడానికి అది చాలా అతీతం. అది సో అది జస్ట్ ఒక ప్రాణి కాదు, ఆవు అన్నది ఒక బ్రహ్మ పదార్థం అనేది మనం అనుకోవాలి. మెయిన్గా మనకు దేశవాళీ ఆవుల్ని ఎక్కువ తరలిస్తున్నారు. రీజన్ ఏంటంటే రైతులకు కూడా ఆ అవగాహన లేదు ఒకటి. రెండోది ఆవుల గురించి వాటిలో ఉన్న అంటే ఒక్క పాలు గురించే చూడడం వల్ల మెయిన్ రైతు కూడా దాన్ని బయటకు పంపిస్తున్నాడు. సో ఈ అవగాహన మొట్టమొదటిసారిగా మన గవర్నమెంట్ కూడా తీసుకురావాలి. అది సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఆ పర్టికులర్ స్టేట్స్లో వాళ్ళు తీసుకొచ్చి దాని గురించి అవగాహన, దీంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ చేయగలము, దీనివల్ల ఏమేమి ఉపయోగం ఉంటాయి, వీటి వల్ల ఏమేమి మనం చేయగలము అనేది ఫస్ట్ మొట్టమొదటిసారిగా రైతుకు తెలియజేస్తే కనుక రైతు కూడా దాన్ని ఆకలింప చేసుకుని మొత్తంగా తను ఆవుల ద్వారా తను కూడా బతకగలడు. ఇక అద్వైత గోశాలలో గోసేవతో పాటు లోక కళ్యాణార్థం వేద పారాయణతో పాటు హోమాలను నిర్వహిస్తున్నారు. 36 వారాల పాటు వేద పారాయణం నిర్వహించిన తర్వాత 6 రోజుల పాటు కృష్ణ యజుర్వేద తైత్రీయ సంహిత యాగం నిర్వహిస్తున్నారు. 36 వారాల నుండి ఇక్కడ శ్రీ కృష్ణ యజుర్వేద తైత్రీయ వేద పారాయణం జరుగుతుంది. దీని ఒక సాంగత యజ్ఞంగా ఇప్పుడు మనం ఇక్కడ సంహితా యాగం, కృష్ణ యజుర్వేద తైత్రీయ సంహితా యాగం చేస్తున్నాం. ఈ యొక్క యజ్ఞం ఫలితం ఏమంటే సర్వయజ్ఞ క్రతుఫలావాప్త్యర్థం అంటారు. అంటే ఏ యజ్ఞం చేస్తే, అంటే వేదంలో చెప్పింది యయ్యం క్రతుమధీతే తేన తేన అస్య ఇష్టం భవతి ఏంటి అని. ఏ యజ్ఞాలు చేస్తే ఏం ఫలం లభిస్తుందో ఆ వేద పారాయణం చేసే దానివల్లనే ఆ ఒక ఫలం లభిస్తుంది. అలాంటి వేద పారాయణంలోనే అంత శక్తి ఉంటే ఆ యజ్ఞం చేసే దానివల్ల ఇంకా ఎక్కువ ఫలితాన్ని మనం అందరూ అనుభవించవచ్చు అనే ఒక మహదుద్దేశం వల్ల ఈ ఒక యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నాం. బంగారుపేటలో ఉన్న గోశాలను చూసేందుకు చాలా మంది భక్తులు వచ్చి గోసేవ చేసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగులు సైతం ఇక్కడికి వచ్చి గోసేవలో తరిస్తున్నారు. నేను బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తాను. ఇక్కడ ప్రతి నెల 2 సార్లు మేము ఇక్కడికి వచ్చి గోసేవ చేసుకుంటాం. గోవు లేనిదే మనకు మానవ మనుగడ అనేది లేదు. గోవే మనకు అన్నిటికీ ప్రధానం. సర్వదేవతలు ఒక గోమాతలో కొలివి ఉంటారు అని మన పెద్దవాళ్ళు అంటుంటారు. దానివల్ల గోవు విశిష్టత, గోవు ప్రాముఖ్యత, గోవు గురించి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జీవికి ఉంది. మీరందరూ కూడా వీలైనప్పుడు నెలలో ఒకసారైనా మీరు మీ పిల్లలతో సహా ఒక గోశాలకు ఎక్కడికైనా వెళ్ళి, మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి, లేదు మా అద్వైత గోశాలకు వచ్చి ఇక్కడ ఉన్న వాటిని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నిస్వార్థంగా గోసేవలో పాల్గొనేవారు
తమకు సహకారం అందిస్తే మరిన్ని గోవులకు రక్షణ కల్పించే అవకాశం ఉంటుందని అరుణ్ తెలిపారు. అద్వైత గోశాల వద్దే వేద పాఠశాలను ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నట్లు చెప్పారు. దేశవాళీ ఆవుల ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తూ దాని ఉపయోగం తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. గోవులతో పాటు వేద పరిరక్షణే తన జీవిత లక్ష్యమని అరుణ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ గోవులను రక్షించాలని, గోసేవలో పాల్గొనడం వలన పుణ్యఫలంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు. కలేబాలకు తరలి వెళ్లే గోవులను రక్షించడమే ముఖ్య ఉద్దేశంగా ఏర్పాటైన ఈ గోశాలలో గోసేవతో పాటు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో ఎవరన్నా వీకెండ్ గోసేవ చేసుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి గోసేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఓవైపు గోవులను రక్షించడంతో పాటు వేదాలను నిత్యం పారాయణం చేస్తూ లోక కళ్యాణం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, కేబిన్ ఆంధ్రజ్యోతి.